చూడు సుబ్బరాజు, మొత్తానికి ఆ మైనింగ్ కాంట్రాక్ట్ మనకే వచ్చేట్టు చేసావయ్యా. నా పార్ట్నర్ అని చెప్పుకోవడం కాదు కానీ నువ్వు మా ఊళ్ళోడివి కాదయ్యా. రమేశం, నీకు నా గురించి బాగా తెలుసు. మన బిజినెస్ కోసం ఏదైనా చేస్తాం, అవసరమైతే మర్డర్ కూడా. కానీ సుబ్బరాజు, నీలాంటి బ్రెయిన్ ఉన్నవాడు నాకు పార్ట్నర్గా ఉండటం నాకు ఎప్పుడు ప్రాబ్లం. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? నిజం. నీ బ్రెయిన్ ఎప్పుడు ఏం ఆలోచిస్తుందో, నువ్వు నాకు ఎప్పుడు ఎసరు పెడతావన్న భయంతో రాత్రుల్లో అస్సలు నిద్రపడట్లేదు సుబ్బరాజు. ఏయ్, నీకు మందు బాగా ఎక్కువైందా ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? చాలా బాగా అర్థమవుతోంది సుబ్బరాజు. చాలా కాలం తర్వాత నా మైండ్కి కొంచెం పదును పెట్టాను. అంటే అంటే ఏమీ లేదు. బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే నీ టోటల్ క్రైమ్ రికార్డు హోమ్ మినిస్టర్కి వెళ్ళింది. ఆయా ఏ సలార్లో ఎర్తయిందా? చూడు సుబ్బరాజు, నాకే పాపం తెలియదు. పోలీసులు నీ మీద నాన్ బెయిలబుల్ కేసులన్నీ బుక్ చేసి నాకు ఫోన్ చేసి సుబ్బరాజు ఎక్కడా అని అడిగారు. ఇక్కడే మా గెస్ట్ హౌస్ లో ఇద్దరం మందు కొడుతూ కూర్చున్నాం అని చెప్పాను, అంతే. రమేశం, బ్లాక్మెయిలా? నీ ల్యాప్టాప్ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. ల్యాప్టాపా? ఏ ల్యాప్టాప్? అంతొద్దు. నువ్వు అనుభవిస్తున్న ఈ ఆస్తి ఐశ్వర్యం నీది కాదు. వాటన్నిటికీ అసలు వారసుడు వేరే ఉన్నాడు. వాడికి ఒక్క మాట ఈ విషయం చెప్పాననుకో, ఈ క్షణమే నీ బ్రతుకు ఫుట్పాత్. అదే ల్యాప్టాప్లో ఇంకా ఏముందో నువ్వు చూడలేదు. నువ్వు చేసిన హత్యల నేరాల తాలూకు ఫోటోలు రెడ్ హ్యాండెడ్గా. నన్ను ఇంత మోసం చేస్తావా? నిన్నిక్కడే చంపేస్తారా? అడు చూడు, రండి. నీ అంతు చూస్తారా? రే, నువ్వు అయిపోయావు. నిన్ను వదిలిపెట్టను. అరే సుబ్బరాజు, గుండున్నోడు నీకే అన్ని తెలివితేటలుంటే బొచ్చున్నోడిని నాకిన్ని తెలివితేటలుండాలి. హ్యాపీ జైల్ లైఫ్. సార్, ఏం కావాలి సార్? నువ్వేంటయ్యా బాగా బతికి చెడిపోయిన డ్రామా కంపెనీ ఓనర్లా ఉన్నావు? అవునా, కళ్ళజోడేంటి స్కూడలు వచ్చినాయా? లేదు సార్, సారీ సార్. రెడీగా ఏముంది? మెనూ కంపెనీ బుద్ధులు పోలా నీకు. ఇంకా దాంట్లో ఏముంది? ఎక్స్ప్రెస్, మచ్చి ఆటో, ఫ్లాట్ వైట్, కేఫ్ ముచ్చి, కేఫ్ బ్రాయ్. నిమామ టెంకి. అది కాదయ్యా, దక్షిణ భారతదేశానికి చెందిన వంటకాలే ఉన్నాయి. ఇడ్లీ వడ, పూరీ కూర, పెసరట్టు ఉప్మా, దోశ, ఉల్లి దోశ, మినప దోశ. అక్కడ పెట్టు, నేను చదువుకొని చెప్తా. వెయిటర్, ఇట్రా. ఏం చెప్పాడు వాడు? మీరు చెప్పినట్లుగానే చదివి వెళ్ళమన్నాడు మేడం. సరే వెళ్ళు. ఏరా బలుపా నీకు? రాత్రి నీతో ఏం చెప్పాను? రావడానికి లేట్ అవుతుంది, పెట్టేయ్. నేను అక్కడ కూర్చొని నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వేంటి ఇక్కడ? ఏయ్, నిన్నే అడుగుతుంది, చెప్పు. మరి లాస్ట్ టైం ఇక్కడ బాగుందన్నాగా? అది లాస్ట్ టైం. ఇప్పుడు నాకు అక్కడ బాగుంది. ఈసారికి ఇక్కడ కూర్చున్నావులే. నువ్వెక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవాలా? కూర్చోను. అది కాదు, నుంచో. నుంచోను. పడుకో. సార్, ఇది రెస్టారెంట్ సార్, ఓన్లీ చైర్స్, నో బెడ్స్. నేను వెళ్తాను.
మేడం మీ ఇద్దరు అక్కడ కూర్చోవచ్చు కదా, ఎందుకు గొడవ? నీకు లవర్ ఉందా? ఉంది. ఉంటే మీ ఇద్దరు కూర్చోండి అక్కడ. ప్రాబ్లం టేబుల్ కుర్చీ గురించి కాదు, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది సార్. ఎక్కువ ఆవేశపడకరా, గుండుపోటు చస్తావు. ఇవాళ అమావాస్య, బేబీ మూడు బాగాలేదు. నువ్వు బేగి వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఏదావా, ఇవన్నీ మనకు మామూలేలే. బేరార్ ఓ వీడియో కదా, వద్దు, అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.